ముంబై నటి జత్వానీ కేసులో క్రమంగా కుక్కల విద్యాసాగర్ కూరుకుపోతున్నాడు. ఇందులో తాజాగా అమ్మాయి దగ్గర నుంచి సెల్ ఫోను ఇవన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంటే వాటికి తెచ్చి అమ్మాయికి తిప్పిచ్చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని అతను నోటీస్కి వచ్చి అవి తిప్పంపిచ్చేస్తే దాంట్లో ఉన్న సాక్ష్యాలు తారుమారు చేసేస్తారు, అది అట్లాగే ఉంచాలి అంటూ అతను పిటిషన్ వేశాడు. ఎక్కడున్నాయో చెప్పమంది కోర్టు. ఎక్కడున్నాయంటే పోలీసుల చేతిలోనే ఉన్నాయి. వాటిని అక్కడే ఉంటే పోలీసులు మిస్యూజ్ చేస్తారు, దాన్ని డైవర్ట్ చేస్తారు. అందులో అమ్మాయితో కూడా వాళ్ళు క్లోజ్గా ఉంటున్నారు కాబట్టి దాన్ని ఎఫ్ఎస్ఎల్కి మళ్ళీ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించేయండి అని చెప్పేసి కుక్కల విద్యాసాగర్ పిటిషన్ వేస్తే కుదరదని చెప్పింది కోర్టు. ఇందులో ఏదైతే ఎఫ్ఎస్ఎల్కి పంపి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయించి ఆ నివేదికను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఏం చేయాలా ఆదేశాలు జారీ చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం తరపున దమ్మాలపాటి ఈ అనుబంధ పిటిషన్ వ్యతిరేకించారు. వాటిలో డేటాను భద్రపరచాలని హైకోర్టు ఇప్పటికే పోలీసులను ఆదేశించింది. అనుబంధ పిటిషన్ ద్వారా ఈ ఉత్తర్వులను సవరించాలని కోరుతున్నారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనను రిమాండ్కు పంపుతూ కింది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ విద్యాసాగర్ దాఖలు చేసిన కేసు వచ్చేటప్పటికి ఈ నెల 16కి వాయిదా పడింది. ఆ 16వ తారీఖున ఏమవుతుంది విద్యాసాగర్ భవిష్యత్ అనేది తేలాల్సి ఉంది.